హాయ్ నమస్తే, నా పేరు చంద్రశేఖర్. వెల్కమ్ టు టెక్ వన్ మీడియా ఛానల్. ఈరోజు జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా వద్దా అన్న అంశం గురించి చూద్దాం. జగన్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. నరేంద్ర మోదీని కాకబట్టి 10 ఏళ్ల పాటు పెద్ద నేతగా చలామణి అయిపోయాడు. తిమ్మిని బమ్మిని చేసి సీఎం అయిపోయాడు. ఆంధ్ర ఆస్తులు అదానికి రాయించి కోర్టులకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా చూసుకున్నాడు. ఆంధ్రను ఒక సపరేట్ రాజ్యంగా చేసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోయాడు. ఆంధ్ర జనం కులం చుట్టూ మాత్రమే తిరుగుతుంటారు. కులాన్ని దాటి ఆలోచించలేరని ఒక వెర్రి భ్రమకు లోనై బొక్క బోర్లా పడ్డాడు. అరాచకం అనేది అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను ఏకం చేస్తుందని ఇంగితం లేకుండా వ్యవహరించాడు. అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబును దారుణంగా అవమానించాడు. దేనికి తొనకని బెనకని బాబును కన్నీరు పెట్టుకునేలా చేశాడు. చివరకు జనం దెబ్బకు జగన్ ఏడవాల్సి వచ్చింది. చంద్రబాబుకు ఉదారత ఎక్కువ కదా. జనం జగన్కు ఎమ్మెల్యే స్థాయి మాత్రమే ఇచ్చినప్పటికీ చంద్రబాబు ఆయనకు అసెంబ్లీలో అసాధారణ గౌరవం ఇచ్చాడు. కానీ జగన్ దాన్ని నిలబెట్టుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం తనను అవమానించిందని సాక్షి పేపర్లో రాయించాడు. అర్హత లేని వ్యక్తికి గౌరవం ఇస్తే ఇలాగే ఉంటుంది. పాముకు పాలు పోయడం, జగన్ లాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం రెండు ఒకటే. 2014 నుంచి జగన్ చెప్పిన అబద్ధాలను చూసి చూడనట్లు వదిలివేయడం వల్లే పింక్ డైమండ్ లాంటి కథలను క్రియేట్ చేయడం దాకా వెళ్ళారు. ఇప్పుడు కూడా చంద్రబాబు మళ్ళీ ఉదార స్వభావాన్ని చూపిస్తున్నట్లుంది. సాక్షి టీవీ, వైసీపీ సోషల్ మీడియా ఫేక్ రాతలు రాస్తూ ఫేక్ కూతలు కూస్తుంటే ఫేక్ న్యూస్ అని ఒక పోస్టర్ వేసి ఊరుకుంటున్నారు. తప్పుడు రాతల మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే మరింత రెచ్చిపోయి ఫేక్ స్టోరీలను అల్లుతూనే ఉంటారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకత్వం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్కు లేఖ రాశాడు. మన దేశంలో కనీసం 10% సీట్లను సాధిస్తేనే ప్రతిపక్ష హోదా ఇచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ విషయానికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రొవిజన్ లేదు. 1980ల నుంచి 10% సీట్ల ప్రాతిపదికన ప్రతిపక్ష హోదాను ఇచ్చే సాంప్రదాయం స్థిరపడింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10% సీట్లను సాధించలేకపోయింది. ఫలితంగా బీజేపీ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు వచ్చాయి. టీడీపీ నుంచి 6 మంది ఎమ్మెల్యేలను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి జగన్ విఫలయత్నం చేశాడు. మేము తలుచుకుంటే మీ వైపు ఒక ఎమ్మెల్యే కూడా ఉండడని జగన్ బీరాలు పలికాడు. తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు, ప్రజాప్రతినిధులు అంత ఈజీగా ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగిపోరు. అందుకే ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోకేష్ రూపంలో పార్టీకి నాయకత్వ కొనసాగింపు సమస్య కూడా తీరిపోయింది. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన పార్టీ. దాన్ని లేకుండా చేయాలని కాంగ్రెస్, జగన్, మోదీ, కేసీఆర్ ఎన్ని చేయాలో అన్నీ చేశారు. చివరకు రాష్ట్రాన్ని కూడా విడగొట్టారు. విడగొట్టిన తర్వాత కూడా తెలంగాణలో పార్టీల గెలుపు ఓటములను టీడీపీ అభిమానులే నిర్ణయిస్తున్నారు. కేసీఆర్ 2.5% ఓట్ల తేడాతో ఓడిపోయాడంటే అందుకు కారణం టీడీపీ కార్యకర్తలు, అభిమానులే. సరే, ఇప్పుడు జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అన్నది స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేతిలో ఉంది. కానీ జగన్ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించిన తీరును, అవమానించిన వైనాన్ని అంత సులభంగా అయ్యన్న పాత్రుడు మర్చిపోతాడా? పైగా అయ్యన్న 2019 నుంచి 2024 దాకా ఈవెన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా జగన్ మీద ఒంటికాల మీద లేచాడు. కాబట్టి ప్రతిపక్ష నేత కావాలన్న జగన్ కోరిక నెరవేరే అవకాశం చాలా తక్కువ. కానీ చంద్రబాబు దలుచుకుంటే మాత్రం అయ్యన్న పాత్రుడు కాదనే అవకాశం ఉండకపోవచ్చు. అపోజిషన్ లీడర్ ఏమో కానీ సిబిఐ, ఈడీలతో పాటు కోర్టులు కూడా న్యాయబద్ధంగా వ్యవహరిస్తే జగన్ చెంచలగూడకు వెళ్ళడం ఖాయం. 2009 దాకా జగన్ చేసిన నేరాల్లో శిక్ష పడుతుందా లేదా అనేది మోదీ చేతుల్లో ఉంది. మోదీ, అమిత్ షా తలుచుకుంటే జగన్కు శిక్ష పడడం వారాల వ్యవధిలోనే జరిగిపోతుంది. కానీ జగన్ మోదీకి దత్తపుత్రుడు అనే సంగతి తెలిసిందే కదా. అందువల్ల మున్ముందు కూడా జగన్ మీద మోదీ ఈగ వాలనిస్తాడా అన్నది అనుమానమే. అయితే 2019 నుంచి సీఎం సీట్లో కూర్చొని జగన్ చేసిన నేరాలకు, దోపిడీకి శిక్ష పడేలా చేయడానికి మాత్రం చంద్రబాబు చేతిలో అవకాశం ఉంది. అమరావతిలో 200 మంది రైతుల ఉసురు తీసినందుకు ఆయన మీద హత్య కేసు పెట్టాలి. విజయవాడలో రాజధాని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ఆయన విభజిత ఆంధ్ర ఇప్పటికే చిన్న రాష్ట్రం అయిపోయింది కాబట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని జగన్ అసెంబ్లీలో ప్రకటించాడు. అలాగే అసెంబ్లీ బయట కూడా జగను, ఆయనతో పాటు ఆయన పార్టీ నాయకులు అందరూ కూడా అమరావతికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు. జగన్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి రాజధానిని మారుస్తాడని తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన నమ్మద్దు అని ప్రజలకు చెప్పారు. ప్రజలు దాన్ని నమ్మి అమరావతిలో కూడా జగన్ని గెలిపించారు. అలాంటిది జగన్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. అమరావతి రైతుల మీద దమనకాండకు పాల్పడ్డాడు.
200 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అందువల్ల ఆయన పైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక నుండి మద్యం నుండి ఒకటేమిటి దొరికిన ప్రతిదాన్ని దోచుకు తిన్నారు. ప్రజల మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. వీటన్నిటి మీద జగన్తో పాటు ఆయన పార్టీ నాయకుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.